అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ బెల్లం గవ్వలు చూపించబోతున్నానండి. ఈ బెల్లం గవ్వలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. దాదాపు అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ చూడండి, చెయ్యండి, తినండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండితో కూడా చేస్తారు, కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, అలాగే వెన్నపూస తీసుకుంటున్నానండి. నాకు ఇంట్లో వెన్నపూస రెడీగా ఉంటే మాత్రం నేను రెసిపీకి వెన్నపూస వాడతాను. లేకపోతే మాత్రం ఆయిల్ని కొంచెం బాగా వేడి చేసి ఈ పిండిలో కలిపి నేను గవ్వలైతే చేసుకుంటానండి. మీకు ఏది ఇంట్లో రెడీగా ఉంటే అది అయితే వేయండి. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వేస్తేనే మనకు గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి, లేకపోతే టేస్ట్ బాగోవండి. ఇలాగా ఇక మనము చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే. నేను పైన కొద్దిగా నెయ్యి అప్లై చేశాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఏమి అప్లై చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ముందుగానే పిండిలో మనం ఆల్రెడీ కలిపేసాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇక ఈ పిండిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. నేనైతే చిన్నవే చేసుకుంటాను, ఎందుకంటే చిన్నవి చేసుకుంటే చాలా ఎక్కువ గవ్వలవుతాయి. పెద్ద పెద్ద ఉండలు చేసుకుంటే తక్కువ గవ్వలవుతాయండి. అందుకని నేను ఎక్కువ చిన్న ఉండలుగానే చేసుకున్నాను. చూడండి, పక్కన నేను ప్లేట్లో బొంబాయి రవ్వ అండి ఇది. నేను బొంబాయి రవ్వని ఇలాగా ఉండలకి ఇలాగా రవ్వలో అద్ది నేను గవ్వలైతే రెడీ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల రవ్వ మొత్తం పైన అప్లై అయ్యి మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయండి. తినేటప్పుడు బాగా టేస్ట్ అనిపిస్తుంది గవ్వ అనేది. చూడండి, ఇక ఆయిల్ కాగిన తర్వాత మనం ఆయిల్లో గవ్వలు వేసేసేయడమే. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ గవ్వలను మనము సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రం బాగా ఫ్రై అయిపోతుంది, లోపల ఫ్రై అవ్వదండి, పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో, మరీ లో కాకుండా కొద్దిగా అండి ఇలా పెట్టుకొని ఫ్రై చేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి. నేను ఎలా ఫ్రై అయ్యాయి అనేది మీకే అర్థమవుతుంది నేను గిన్నెలోకి తీసుకునేటప్పుడు. చూడండి, చూసారా, సౌండ్ ఇలా రావాలండి. గవ్వలు ఇలా రావాలి సౌండ్. అప్పుడే మనకు గవ్వలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. గవ్వలు మెత్తగా ఉంటే మాత్రం టేస్ట్ బాగోవు. ఇలాగ మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఫ్రై అయ్యేటప్పుడే నేను పాకం రెడీ చేసుకుంటున్నాను. నేను బెల్లమే తీసుకుంటున్నానండి, పంచదార తీసుకోవట్లేదు. ఇది దాదాపు ఒక 1/2 కిలో బెల్లం ఉంటుంది. మనకు పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం జిగటగా రావాలండి. అప్పుడే మనకు గవ్వలకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, జిగటగా రావాలి. అలాగని మరి నీళ్ళలా ఉన్నప్పుడు మనం గవ్వలు వేయకూడదు. ఇందులో జిగట అనిపించాలి. ఇలాగా 2 ఫింగర్స్ ఇలాగా అనగానే జిగట అనిపించాలి. అప్పుడు మనం ఈ గవ్వలు ఇందులో వేసేసి, ఇప్పుడు నేను స్టవ్ మీదే పాకం ఉందండి, స్టవ్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఈ పాకం చూడండి, ఆ పాకం మొత్తం ఉడికి పైకి వచ్చేస్తుంది. అప్పుడు గవ్వలకి చక్కగా అంటుకుంటుందండి. పాకం మొత్తము మనం హై ఫ్లేమ్లో పెట్టేసాం కదా, దానివల్ల బాగా పడుతుంది. ఇలాగ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనము పాకాన్ని గవ్వల్ని బాగా మిక్స్ చేయాలండి. అంటే గవ్వకి పాకం మన చేతికి అంటది. ఇంకా చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి గవ్వలు. చూడండి, ఈ షైనింగ్ చూడండి, ఆ పాకం యొక్క షైన్ మనకు గవ్వకి అంటుకొని ఎంత బాగా కనపడుతున్నాయో. మీరందరూ ట్రై చేస్తారు కదా. చూడండి. థ్యాంక్ యూ.